ఏమయ్యా, మన బతుకులు ఎప్పటికి గింతేనా? ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నది? ఏమైందని ఇంత మంచిగా అడుగుతాను, ఏం తెలియనట్టు. కొడుకును కన్నాం గాని కష్టానికి అన్నం అనుకున్నా. పంచాయతీ పెట్టి పెద్ద మనుషులతోటి ఎంత చెప్పించినా వాడు మారతలేడు కదా. కన్న కొడుకు పెరుగుతుంటే కన్న తల్లిదండ్రులకు ఆనందం కలగలేదు. నాకు రోజుకింత భయం పెరుగుతుందయ్యా. ఏడువకే, మనమేం చేద్దామే? చెప్పి చెప్పి మన నోరు నొత్తంది గాని వాని చెవికి ఎక్కలేదా? మన చెవులకు మాటలు ఎక్కేలోపు నేను పాడెక్కేటట్టున్నాయ్యా. ఎందుకే కసంటి మాటలు మాట్లాడతాను? మరి లేకపోతే ఏంటయ్యా, కడుపులో పుట్టిన వాళ్ళు అబ్బాయిను అమ్మరం మీద తిప్పాలగని ఇట్లా అష్ట కష్టాలు పెడతాను. కాలము అందరిని మారుస్తుంది. ఎండిన చెట్టును పచ్చగా చేస్తుంది, పచ్చ చెట్టును ఎండినట్టు చేస్తుంది. మనడు కూడా మారుతాడే. వాడెన్నడు మారుతాడయ్యా, వాడు మారడు. సాకిరేవులున్న సాకలు పడ్డనన్నా బట్టలకున్న మురికి తీసేసుకుంటా నలుగురికి ఉపయోగపడుతుంది. వాడి వల్ల ఎవరికి ఉపయోగం లేదయ్యా, ఎవరికి ఉపయోగం లేదు. వాడు మాత్రం చెప్తానవా? అరే, నేను ఇచ్చిన దావత్ ఎట్లుందిరా నిన్న? దావత్ ఇచ్చి దేవుడైన మామ. అరే, దావత్ ఇచ్చినోనికి దండం పెట్టాలరా. అదిరా, మన గురించి ఒక్కొక్కడు గొప్పగా చెప్పుకోవాలి. మనకు ఎదురు ఎవ్వరు రావద్దు. ఒకవేళ వచ్చింది అనుకో, వాడు ఎందుకు పనికి రాకుండా అవుతారా? అది అసలు ఆడెందుకు పనికి రాకుండా అవుతారా మామ? కాలు చేతి తీసినాక దీని పని కత్తారాడు. అంతేరా, మనం చెయ్యలేనిది ఏముందిరా? అడ్డం వస్తే ఆచుకుండది, ఎదురొస్తే పానం ఉండది. అది గదిరా, మన జోలి కత్త ఎవరిని ఇచ్చిపెట్టదులే. సంపి పారేస్తుంది నాకు కొడుకుని. అరే రాజు, ఎంతైనా నువ్వు లేకపోతే నేను లేమురా. టైంకి తినిపిస్తావు, తాగిపిస్తావు, ఇందా జీవితం ఇస్తావురా. కానీ ఒక్కటే లోటు ఉందిరా. అరే, నేనుండగా నీకేం లోటురా? చెప్పురా ఏందో. మళ్ళొక్కసారి గంజాయి కొట్టాలంగా. అరే, గంజాయే కాదురా, మనం పూరన్ని కొట్టినంత ఈజీగా కొడదాం. కొడదాం గాని కొనదందుకే పైసలు లేవురా. అరే, నేనుండగా పైసలకేం డోకరా? పైసలు పెసల లెక్క పుట్టించుకొస్తా. రెండు ఇంటికి పోయేస్తా. ఏమైందిరా? ఏం చదువుతానవరా ఇంట్లో? ఇవన్నీ ఎందుకు ఎత్తిస్తానవరా? అరే, ఏం కావాలరా నీకు? ఎందుకురా ఇవన్నీ చదువుతాను? ఎందుక? పైసల కోసం తిక్కులాడతాను. నువ్వు అడుగు తిస్తావా? ఇయ్యవు కదా, అందుకని ఓ. అరే ఆగురా, ఇదంతా అంగడి చెయ్యకురా, నీకు దండం పెడతా. ఈ పైసలు డబ్బాను పారేయకపోతే పాలాభిషేకం చేసుకుంటావా అనే డబ్బాలు ఎత్తే ఏమత్తాయిరా? అలా పైసలు ఊరుతాయారా? డబ్బలు ఎత్తేసేది
పైసలు ఊరుతాయనో రాలితేనో కాదే, పైసలు లేవనే కోపంతో నాకు పైసలు ఇవ్వ ఫస్ట్. నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయిరా? పైసలు లేవు, ఏం లేవు. పైసలు లేవు కాదు, అయ్యో! నాకు నీ పాంచన్న, నా దగ్గర ఒక్క రూపాయి లేదురా కొడుకా. నీ దగ్గర రూపాయలేదంటే ఎవరు నమ్ముతారే? నువ్వు ఇస్తావా? నా చేతిలో వస్తావా? నువ్వెంత కొట్టినా నా దగ్గర ఒక్క దమ్ముడి కూడా లేదురా. అరే అది నీ తల్లిరా, దాన్ని ఎందుకు కొడుతున్నారా? నీకు కావాల్సింది పైసలే కదరా. అవు అలాగే బట్ ఇది తీసుకో, దీన్ని కొడుతారా? ఆపంరా. పాపం లేదు, పుణ్యం లేదు. నీ ఇవేదో అప్పుడే ఇస్తే నీకు దెబ్బలు అప్పటి కదనే. ఇట్లా చెప్తారంటారు మీరు. ఏ జన్మలో ఏ పాపం చేసినవే మనకి ఇటువంటి కొడుకు ఉంటిండు. ఆ దేవుడు అన్నది తెలియడు అయ్యింది. కన్నోళ్ళం మనమే ఏం చేస్తలేమయ్యా, దేవుడు ఏం చేస్తాడు? పోనీ తిట్టి శాపిద్దామన్నా కన్న పేగు బాధపడతానయ్యా. ఓకే అరే, భూమి మీద స్వర్గం ఏదన్నా ఉన్నదా అంటే అది ఇదేరా, మందు తాగు. అరే మనకి ఇది ఉంటే చాలరా, నువ్వు కేకరా మామ. అరే మొగోనికి 3 ఉండాలిరా. ఏంది మామ ఆ 3? మందు, మత్తు, మగువ. అరే మేమే నడుగుతా చాలు, అప్పుడే అందుకు వస్తావు. ఎట్లరా మామ? అయినా కానీ నువ్వు కేకరా మామ, నువ్వు కేక. అరే మనం ఈడ మందు తాగుతున్నామంటే నేను మా అయ్యవన కొట్టే దెబ్బలేరా కారణం. అది అవరి తాగుర్రా. నువ్వు ఉంటే చాలు మామ మాకు. అరే మీరు ఉంటే చాలరా, ఇది ఉంటే ఇంకా చాలు. మనం ఎప్పుడు ఇట్నే తాగుతూ ఉండాలి మామ. అబ్బా, ఏమైందిరా? అరే మామ, ఆ, మందు మత్తు రుచి చూసినాం, ఇప్పుడు మగవని రుచి చూసే అవకాశం వచ్చింది. రానరా నాతో చెప్తా. ఒక్క పూల బుట్టి ఇంకో పూల బుట్టిని తెచ్చినట్టు ఉంది మామ. పాపలు ఆగుర్రా. ఏంద్రా రోడ్డుకు అడ్డంగా నిలబడి సిగరెట్లు దాక్కుంటా పాపలు గీపలు అని మాట్లాడుతాండ్రు? ఒళ్ళు తిమ్మిరిగా ఉన్నదా? హలో పాప పీప, నీకు ఎట్లా పడతాను అనుకుంటున్నావు? నేను సిగరెట్ తాగుతాను అనుకుంటున్నావా? కాదు, గంజాయి కొడుతున్నాం. గంజాయి ఏందిరా? గంజాయి తాగుడు మంచి అలవాటు కాదని తెలియదా? గంజాయి అలవాటు లేక ముందుకు అది మంచిది కాదని తెలుసు. గంజాయి అలవాటు అయినాక దీనికన్నా మంచిది ఏది కాదనిపిస్తుంది. అది పాప. దున్న పొత్తులు లెక్క దాగి రోడ్డు మీద అచ్చపేటోళ్ళు అందరినీ బెదిరిస్తానులాట ఏందిరా? ఎవరికి భయపడారా? రౌడీ లెక్క తయారైంది.
ఒక్కొక్కరిని కోస్తే ఊరికి సరిపోతారు. మేమేం చేసినా మమ్మల్ని ఎవడు ఏమన్నాడు ఆడంటే అందరికి ఆడాలి. చీచి నీలాంటి వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్. తప్పకుండా రా పక్కకి పోవాలి. ఇగో ఎక్కడికి పోతావు కానీ పక్కనే పొదలున్నాయి, పోదామా? అరే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నిన్ను అడగలే నేను బాధపడుతున్నావా? మా వాళ్ళు ఉన్నారు, టెన్షన్ పడకు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగులుతుంది. జరగండి. అంటే నువ్వు మంచిగా చెప్తే వినవన్నమాట. నేనేం చెప్పినో అదే చేతులలో చేసి చూపెడతా. అరేయ్! మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నీలాంటోన్ని ఎన్ని చెప్పు దెబ్బలు కొట్టినా చెప్పుకే నష్టం. ఛీ రావే. ఏంట్రా మామ, నిన్ను చూస్తేనే ఒక్కొక్క మొగోడు పారిపోయేటోడు. ఒక్క ఆడిది నిన్ను చెప్పు పట్టి కొట్టిందా? అదేంద్రా నిన్ను కొట్టి మరీ పోతాంది, నువ్వంట దానికి లెక్కనే లేదా? రేయ్ వదిలిపెట్టొద్దురా నువ్వు. అరే ఏదోటి వేయాల మామ మనం. అమ్మా ఏంటా కొడుకా? అయ్యో నాకు పైసలు ఇయ్యి. పైసలు ఎక్కడి బిడ్డ? పొద్దుగాలనే ఉన్న కాడికి తీసుకుపోయినావు కదరా. అయ్యో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, కీరు లేపకు, పైసలు ఇయ్యి ఫస్ట్. పైసలు ఎక్కడి బిడ్డ? మా దగ్గర ఉన్న పైసలు నీకే ఇచ్చినా కాదు, మళ్ళీ అడిగితే ఎక్కడున్నారా బిడ్డ? కన్న పాపానికి భరిస్తాను. మమ్మల్ని అర్చుగా తీసుకొని మమ్మల్ని ఆగమాగం చేయకురా. పైసలు ఎక్కడిరా? నీకు మాటలు పనిచేయరా? నీకు దండం పెడతారా? నీ కాలు మొక్కుతారా కొడుక? నీకు కావాల్సింది పైసలే కదా. మీ అయ్యను కొట్టకురా, నీ కాలు మొక్కుతారా కొడుక? రేపో రేపో ఇట్లా చెప్తాను మీరు. పైసలు ఇవ్వంటావు బ్రో, నేను అడిగితే అబ్బా. ఇగో కొడుక, ఇగో బర్రె పొదుగును వెండితే పాలత్తాయి, మిమ్మల్ని కొడితే పైసలు వస్తాయి అని నాకు తెలియదా? అదేదో ముందే ఇస్తే అయిపో కదా. ఏందయ్యా ఇది? లక్ష్మి పైసలు ఆడి ఏ నుంచి తెచ్చినవే? అదా అయ్యా, నా మెల్లున్న పుస్తలు తీసుకుపోయి పక్కింటి వాళ్ళ ఇంట్లో కుదబెట్టి పైసలు పట్టుకొచ్చినా. మెడల్ నుంచి పుస్తలు తీసి ఇచ్చినవా? అవునయ్యా, అది వాడు పుట్టినాక ఎంతో ఇష్టం కొద్ది చేపించిన. ఇప్పుడు వాడి కోసమే ఆ పుస్తలు కుదబెట్టిన. పుస్తలు పోతుందయ్యా, నువ్వు ఉన్నావు కదా. ఏమైందిరా మామ, ఏం ఆలోచిస్తున్నావు? ఒరేయ్ నన్ను కొట్టింది కదరా, అదే గుర్తుకొస్తుందిరా. దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తానా. అరే అది నన్ను చంప మీద కొట్టింది, నేను దాని జీవితం మీద కొడతారా. అంతే మామ,
అది చేసిన దానికి శిక్ష జీవితాంతం పట్టుకోవద్దు. అరే మరి ఈడికి ఎందుకు రమ్మన్నావు మామ? అరే అది పోయే తోవ ఇదేరా. ఏ టైంలో ఎప్పుడు వస్తుందో చెప్పలేం, అందుకే ఇక్కడికి రమ్మన్నా. సరే మామ, నువ్వు కానీరా, ఏదైనా మేము చూసుకుంటాం. సరేరా మామ. నువ్వు నా దోస్తుగల ముంగట నన్ను చెప్తాను కొడతావా? ఇప్పుడు నీ జీవితం మీదనే కొట్టినా. ఏందయ్యా మన కొడుకు పరిస్థితి గిట్లయింది? అంతా మన కర్మనే, అంతా మన కర్మ కర్మ. ఏమైందమ్మా? ఏం చెప్పమంటావు బిడ్డ, నా కొడుకు కార్యం ఖరాబ్ అయింది. ఆపరేషన్ చేయించకపోతే నా కొడుకు మాకు దక్కడమ్మా. అని దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళు బతికి తరతి. దోస్తులా? వీడు మంచాల పడ్డ కన్ను చెల్లి ఒక్కడు కూడా ఇంటి మోకన రాలేదమ్మా మీ సోపతి. అరే రాజుగాడు ఏంద్రా, అత్తలేడు కలుతలేడు. నిజమేరా, అని ఇంటికైతే పోద్దాంపా. అవురా, వాడు కలుతలేడు, వాడు తావుడైతే లేదు, తినుడైతే లేదు. అవునరా, కొంత తిండిపోతుందిరా. సరేరా, పోయి చూసేద్దాం పా. మరి ఏం చేద్దామనుకుంటాను? వాడు అసలే చెడాల వాట్లకు బారిసైనోడు. మంచిగా అయినాక మళ్ళా మిమ్మల్ని గట్లనే కొట్టి చంపుతాడు. ఇంతకీ ఏం చేద్దామని నిర్ణయించుకున్నారు? కొడుకు కొడతాండు తిడతాండని కన్నులో మేము విడిచిపెడతామా బిడ్డ? నా కార్యం చేయరా, నా కొడుకును కాపాడుకున్నాడమ్మా. అరే చూసినవారా, కన్నోళ్ళంటే గట్లుంటది. నువ్వు ఎంత కొట్టినా తిట్టినా వాళ్ళు నీ పానం కాపాడతానంటాను. నువ్వేమో వాళ్ళ పానాలే తీయాలనుకున్నావు. కన్నోళ్లకు కన్నీళ్లు తప్ప నువ్వేమి ఇయ్యలేదు. అయినా నీకు వాళ్ళు పునర్జన్మనిస్తాను. దోస్తులతో తిరిగి ఓ జీవితాన్ని నాశనం చేసినావు. మత్తుకు బానిసై అందరితోనూ చీగొట్టించుకున్నావు. నిన్నింకా ఎప్పుడు ఎవరు దగ్గరికి దిగారు, ఒక్క యముడు తప్ప. కానీ ఆ యముడికి కూడా నీ అయ్యవ్వ అడ్డం పడతాను నిన్ను కాపాడుకోవడానికి. ఇప్పటికైనా మారతారో లేదో, మనుషుల్లాగా బతుకుతారో లేదో మీరే నిర్ణయించుకోండి. అవును బిడ్డ, ఇంతకు ముందు ఎవరితో జీవితం నాశనం చేసిండు అన్నావు. ఎవరు బిడ్డ? అసలు ఏమైంది చెప్పు బిడ్డ. చెప్పురా చెప్పు, అడుగుతాంది కదా. చేసిందంతా చేసి ఇంకా వాడేం చెప్తాడు? నేను చెప్తాగు. సిరి, ఎవరు బిడ్డ ఈమె? ఎవరా? నీ కొడుకు చేసిన ఘనకార్యం. నేను ఈవనేమన్నా?
ఏమన్నావా? తాగిన మత్తులా ఎవరిని పట్టుకుంటా అనే సోయి కూడా లేకుండా నా జీవితాన్ని నాశనం చేయబోయి దాని జీవితాన్ని నాశనం చేసినావు. తాగిన మత్తులో ఎవ్వరు చెయ్యి పడుతున్నావో ఎవ్వరు నేను చెప్తున్నావో ఇంత రోకు లేకుంటున్నవారా? ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక 5 నిమిషాల సుఖం కోసం 5 నిమిషాలలో చిదిమేస్తారు కదరా. ఒక బిడ్డను కనడానికి తల్లి 9 నెలలు కడుపులో మోసి పురిటి సమయంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. పెంచేటప్పుడు తండ్రి గుండెల మీద ఆడించుకుంటా చిన్న గాయమైనా కూడా అల్లాడిపోకుండా కళ్ళల్లో పెట్టుకొని దాచి పెట్టుకుంటే మీలాంటి కుక్కలు నిమిషంలో నాశనం చేసి ప్రాణాలు తీసేస్తున్నారు కదరా. పాలు తాగే పసిపిల్లల కానుంచి కాటికి కాలు దాపే ముసలోళ్ళ వరకు కూడా మీరు బతకనిత్తలేరు కదరా. ఆడది సమాజంలో ఇంకెట్లరా బతికేది? నన్ను క్షమించండి. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో చేసిన తప్పది. ఏం చేసినా తప్పే. నన్ను క్షమించండి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. అమ్మ, బాబు, నేను మత్తుకు బానిసనై సమాజానికి చీడ పురుగునైనా మిమ్మల్ని ఎన్నోసార్లు కొట్టిన అయినా నన్ను క్షమించి నన్ను దగ్గరికి తీసి నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా తప్పు నేను సరి చేసుకుంటా. ఇక నుంచి వెళ్ళి మీకు మంచి కొడుకునై ఆమెకు మంచి భర్తనై ఉంటా. నన్ను క్షమించండి. లేరా, తాగటానికి బానిస అయితే బతుకు ఎంత దూరం వచ్చిందో చూసిందారా. మీరు మంచిగానే తాగుతారు, మీతో పాటు 10 మంది జీవితాలు కూడా నాశనం అయిపోయిరా. అరే కొడుక, మత్తు మానేసి మంచి ఏదో చెడేదో తెలుసుకున్నావు కొడుక, అది చాలురా. మత్తు మానేసి బంధాలకు దగ్గరైన చాలు కొడుక, చాలు. అమ్మా, దావకను తీసుకోపోయి ఇప్పటికైనా చూపించి నీ కొడుకుని కోడలికి పెళ్లి అయి తొందరగా. మేమందరం తొందరగా వచ్చి పప్పన్నం తింటాం. ఏమంటారు? సరే మారేంద్రా ఇప్పటికైనా. వెల్కమ్ టు లోహిత్ విలేజ్ వీడియోస్. ఎట్లుంది మా వీడియో? మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.